pH శాతం 8.5 కంటే ఎక్కువ ఉన్న ఆల్కలీన్ ఆహారాలు తింటే కరోనా వైరస్ చనిపోతుందంట. లెమన్, అవకాడో, గార్లిక్ వంటి ఆహారాల్లో pH శాతం కరోనా వైరస్ pH కంటే ఎక్కువ ఉంటుందని, అలాగే 1991లో పబ్లిష్ అయిన ఒక రీసెర్చ్ పేపర్లో ఇలా తిరగని చెప్పారని క్లెయిమ్ చేస్తున్న ఈ పోస్ట్ వెనక ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ క్లెయిమ్ ని వెరిఫై చేయడానికి తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతికాం. దీని ద్వారా ఈ పోస్ట్ లో చెప్తున్న ఈ 1991 నాటి రీసెర్చ్ పేపర్ మాకు దొరికింది. అయితే ఇందులో వాళ్ళు మెన్షన్ చేసింది కరోనా వైరస్ మౌస్ హెపటైటిస్ వైరస్ 4 MHV4, అంతేగాని కోవిడ్-19 కలిగించే SARS-CoV-2 కాదు. అసలు ఈ వైరస్ మొదటగా డిటెక్ట్ అయిందే 2019లో అయితే 1991లో దానిపైన రీసెర్చ్ పేపర్ ఎలా పబ్లిష్ అవుతుంది చెప్పండి. ఇంకా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గానీ భారత ప్రభుత్వం గానీ కరోనా వైరస్ ని చంపడానికి ఆల్కలైన్ బేస్డ్ డైట్ తీసుకోమని చెప్పలేదు. ఇదే విషయంపై 2020లో స్పందిస్తూ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తో లింక్ ఉన్న ఒయేవాలే తొమోరి అనే వైరాలజీ ప్రొఫెసర్ కరోనా వైరస్ కి మన పొట్టకి ఎలాంటి సంబంధం లేదని, అలాంటప్పుడు ఆల్కలైన్ ఫుడ్స్ అయిన లెమన్, లైమ్, అవకాడో ఇంకా గార్లిక్ తినడం వల్ల ఈ వైరస్ ఎలా చనిపోతుంది అని చెప్పారు. కాబట్టి వైరల్ పోస్టులు చేస్తున్న క్లెయిమ్ తప్పు. ఇలాంటి కట్టుకథలపైన మీ ఒపీనియన్స్ ని కామెంట్ సెక్షన్ లో ఇప్పుడే మాతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఫ్యాక్ట్ చెక్స్ కోసం ఫ్యాక్ట్లీ తెలుగుని ఇప్పుడే ఫాలో అవ్వండి.